యా ప్లీజ్ మిడిల్కి రండి. ఇదే ట్రిగ్గర్ చేసింది నన్ను. ఇదే ట్రిగ్గర్ చేసిందా మిమ్మల్ని? ఓకే, అంటే మీ లైఫ్లో ఎప్పుడైనా ఫేస్ చేశారా ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ని? దాని నుంచి రాసుకున్నదా ఇది? చావు గురించి మాట్లాడడానికి చావాల్సిన పర్లేదు అనిపించింది. ఓకే, యా ప్లీజ్. హలో ఎవ్రీబడి. అమ్మ, ముందుగా నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి. మిమ్మల్ని కలిసే సందర్భం ఎప్పుడు రాలేదు. మా అమ్మ నాకు బర్త్ ఇస్తే మీరు నాకు రీబర్త్ ఇచ్చారు గౌతమ్ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అప్పటికి రుణపడి ఉంటాను ఆ విషయంలో. అండ్ అన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. యూనో మాటలు రావట్లేదు. ఐఎమ్ హ్యాపీ. కొంచెం నర్వస్గా ఉంది. బట్ ఎనీవేస్, అందరం కష్టపడ్డాం. ఇక్కడికి గెస్ట్లుగా వచ్చిన వరుణ్ గారికి, మంచి వాయిస్ ఓవర్ ఇచ్చిన ప్రియదర్శి గారికి, అండ్ నరేష్ గారికి, అండ్ ఆకాష్ పూరి గారికి, అండ్ మల్లిక్ గారికి, మహేష్ విట్ట గారికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని బ్లెస్ చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి. అలాగే మమ్మల్ని ఈ కలి సినిమాని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన మీడియా అండ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆల్ ద హీరోస్ అండ్ నా మిత్రులు, నా శ్రేయోభిలాషులకి, ఇంకా నా ఫ్రెండ్స్కి, నా గురువులకి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇంతమంది అబ్బాయిల పేరు చెప్పారు, మా అమ్మాయి ఏం పాపం చేసిందండి? ఇల్మా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్. సారీ, నాకు నా హీరోని కనిపించింది. యా సారీ. ఫైన్. ఈ సినిమాలో నరేష్ గారు, ప్రిన్స్ గారు చెప్పాలంటే ఫెంటాస్టిక్ అని చెప్పాలి. నేను ఒక మేకర్గా ఈ మాటలు చెప్పట్లేదు. ఆయన్ని నేను సెట్లో దూరం చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఇద్దరు మా స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్ చేశారు. యాజ్ వెల్ నేహా ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ ద రోల్, దట్స్ ఫర్ ష్యూర్. దీంతోపాటు జీవన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ఆర్తో అన్న మీరు లేపారు సినిమాని. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ. అండ్ నిశాంత్ అండ్ ఆర్జే, వీళ్ళు లేకపోతే మేబీ నా విజువలైజేషన్ ఎగ్జిక్యూట్ అయ్యేది కాదు. దే డిడ్ దేర్ ఫెంటాస్టిక్ జాబ్. యాజ్ వెల్ ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాల్సిన సునీల్ గురించి. బ్రో, కొంచెం అటు ఇటు అయినా కానీ మీరు చేసింది మాత్రం వాల్యూ ఎడిషన్ టు ద జాబ్. నాకు కనపడట్లేదు. సునీల్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే లైఫ్లో అందరికీ ఒక దశ వస్తుందండి. జీవితంలో కింద పడతారు, పైకి లేస్తారు. కింద పడ్డప్పుడు వాళ్ళంటే వాళ్ళు తెలుస్తుంది, లేచాక నలుగురికి తెలుస్తుంది అని చెప్పేది ఈ కలి కదా. ఐఎమ్ హ్యాపీ. ఇంకా ముఖ్యంగా నేను పిలవాలనుకున్నది జై అండ్ చిన్న, వంశీ, ప్రదీప్, కమ్ ఆన్ టు ద స్టేజ్. సో టీం అందరినీ కూడా, సార్ పిలిచిన టీం అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకున్న వ్యక్తి ఒకరు ఉన్నారు. ఫణీంద్ర బిక్కిన ఎక్కడున్నా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఫనీ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జై, చిన్న, మా జై డైరెక్షన్ గారు, డిపార్ట్మెంట్, చిన్న గారు ప్లీజ్ జాయిన్ అవ్వండి. వంశీ, గోపి, చిన్న గారు, జై గారు, వంశీ గారు, గోపి గారు ప్లీజ్. గోపిదా, గోపిదా, కొంచెం ఫాస్ట్గా రారా అందరూ. డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అందరూ కూడా ప్లీజ్ వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేబీ వాళ్ళ ఎగ్జిక్యూషన్ పనిలో ఉండొచ్చు. దట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ దట్. యా, జై ఎక్కడ? సో మేమందరం కలిసికట్టుగా పనిచేసాం. ముఖ్యంగా గౌతమ్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకన్నా నేను చెప్పడానికి ఏం లేదు. ఆ రోజు అంటే ఇది ఒక చిన్న పర్సనల్ విషయం. ఆ రోజు హాస్పిటల్ నుంచి
అమ్మగారు మీతో చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి. ఆ మాట కట్టుబడి మనం ఎంతో కష్టపడ్డాం. రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఆన్ 4th of October ఆడియన్స్ విల్ ప్రూవ్ ఇట్. అది నేను బలంగా నమ్ముతున్నాను. ఈ సినిమా ఎడిటర్ విజయవర్ధన్ అన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్. రైటింగ్ సైడ్లో ఉన్న నన్ను డైరెక్షన్ వైపు లాగారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. విష్ణన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా పేరు మర్చిపోయింటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ ఆల్.